ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో 20 వార్డులో ఉన్నాం. అయితే ఈ యొక్క 20 వార్డులో గత 5 రోజుల క్రితం ఇక్కడ 2 కుటుంబాలకు సంబంధించిన 2 పూరిళ్ళు అగ్నికి ఆహుతై 2 కుటుంబాలు కూడా రోడ్డున పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కోవలో అదే రోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున మొట్టమొదటిగా అధికార న్యూస్ చూసిన వెంటనే ఈ కుటుంబాలకి చారిటీని చేయడం జరిగింది వీళ్ళు. అయితే ఇదే కోవలో ప్రతిరోజు ఎవరో ఒకరు దయోద్ర హృదయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలు సంఘాల నుండి ఇక్కడికి వచ్చి వీరిని ఆదుకోవడానికి అనేక చారిటీలు చేస్తున్నారు. ఈ కోవలో ఈరోజు మళ్ళా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున నాగు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి బియ్యం, బట్టలు, అలాగే కొంత నగదు, కొంత నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి మేము గత వార్తల్లో చెప్పినట్టుగా, గత న్యూస్లో చెప్పినట్టుగా వీరికి కేవలం ఇవే కాకుండా ధన రూపేణా కూడా సాయం చేసి వాళ్ళు 2 ఇళ్ళు నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడానికి గల కారణం ఏంటని చెప్పేసి నాగుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ఏంటి? ఇది చాలా బాధాకరమైన విషయం. నిరుపేదలు ఇంకా నిరాశ్రయులు అయిపోయి ఇలా రోడ్డున పడడం అనేది చాలా బాధగా ఉంది. ఏదో మాకు తోచిన కాడికి మా డొక్కా సీతమ్మ సేవా సమితి వాళ్ళం చాలామందికి సాయం చేస్తూ వస్తున్నాం. అలాగే వీళ్ళకి కూడా ఏదో మాకు తోచిన సాయం చేద్దామని చెప్పి మొదటి రోజే మీ ద్వారా తెలుసుకొని, అధికార న్యూస్ ద్వారా తెలుసుకొని ఏదో మాకు తోచిన సాయం మొదటి రోజు చేసాం. అలాగే మళ్ళీ కొంతమంది దాతలు ఇస్తే ఇలా ఈ రకంగా తెచ్చి ఇవ్వడం, మళ్ళీ ఏదో మాకు తోచిన సాయం మళ్ళీ చేస్తున్నాం. ఇంకా తెలిసిన వాళ్ళందరూ కూడా ఏదో తోచిన సాయం చేస్తూ వాళ్ళకి ఏదో ఇల్లు నిలబెడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవ్వరు చూసినా ఇది కేవలం పబ్లిసిటీకి కాదు. ఈ యొక్క గృహాలు 2 కాలిపోయి వీధిన పడ్డ వీళ్ళకి సాయాన్ని, చేయూతను అందించడం కోసమే. అలాగే మేము మరింత సాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకా దారిద్ర హృదయులు ఎవరున్నారో వాళ్ళంతా కూడా వీరికి 2 గృహాలు నిర్మించుకునే విధంగా సహాయపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొదటి రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఈరోజు చేస్తున్నారు కదా, ఇంకా ఎన్ని చేయదలుచుకున్నారు? ముందుగా నమస్కారం అండి. ఇది ఫస్ట్ కాలటం వల్ల తెలిసిందే, అధికార న్యూస్ వారి ద్వారా తెలిసిందండి. తెలిసిన వెంటనే ఇక్కడ డొక్కా సీతమ్మ సేవా సమితి నాగ్ గారికి చెప్పిన వెంటనే ఇక్కడ మా అన్నయ్య అయినటువంటి గోవింద్ గారు వాళ్ళందరూ వచ్చి ముందు వీళ్ళకి సామాను అవి సమకూర్చారండి. వీళ్ళ యొక్క బట్టే మిగతా సేవా సంఘాలు అయితే ఏమున్నాయో అన్నీ కూడా ముందుకు వచ్చి వీళ్ళకి సాయం చేయడం జరిగిందండి. ఇలాగే ఇంకా ఎవరన్నా మన గ్రామంలో 40,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి అండి, వాళ్ళు అందులో సగం ఇచ్చినా సరే వీళ్ళ ఇంటికి పూర్తిగా అవుతుందని ఉద్దేశంతో, అలాగే ఈ ఊరు గ్రామ పెద్దలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూసాం కదా, ఇది కేవలం ఈ 2 కుటుంబాలని ఆదుకోవడం కోసం ఈ 2 కుటుంబాలు త్వరితగతిన గృహాలు నిర్మించుకొని వారు గృహాలు నిర్మించేందుకు సహాయపడుతుందని, అలాగే ఇంకా దయాద్ర హృదయులు ఎవరున్నారో వాళ్ళకి పిలుపునిస్తూ ఈ యొక్క గృహాలు ఎప్పుడైతే ఖాళీ బూడిదైనాయో అప్పుడే వీళ్ళు స్పందించడం జరిగింది. అప్పటి నుండి సుమారు 2-3 సార్లు కొంతమందిని దాతలను పట్టుకొని వారి ద్వారాగా ఈ యొక్క చారిటీని చేయడం జరిగింది. అలాగే చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు గత 5 రోజుల నుండి కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు రోజుకొక్కరుగా వచ్చి వీరికి సాయం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే బియ్యం, బట్టలు, అలాగే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వీరు గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా వేయాలని చెప్పేసి ఈ యొక్క సంఘాలు కోరుకుంటున్నాయి. అలాగే అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియజేసుకునేది ఏంటంటే, ఇలా నిరాశ్రయులైన వారికి మనం ఎప్పుడైతే అండగా ఉన్నామో మనకి కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క కుటుంబాలు 2 రోడ్డున పడ్డాయో వీరికి గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సాయాన్ని చేయాలని చెప్పేసి వీరు కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.